చదవాలి, దాంట్లో ఉన్నటువంటి విషయాలను లోతుగా తెలుసుకోవాలి. వీలైతే ఎవరైనా పెద్దల దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. వీలైతే ఈ రోజుల్లో ఇంటర్నెట్లో చాలా విషయాలు అందుబాటులో ఉన్నాయి, అవి తీసుకొని చదవచ్చు. బైబిల్కి సంబంధించినటువంటి పుస్తకాలు చదవచ్చు. మొట్టమొదటిది మౌన ధ్యాన సమయం, రెండవది బైబిల్ పఠనం, మూడవది జాగ్రత్తగా వినండి, మూడవది చిన్న చిన్న ఫెలోషిప్స్, చిన్న చిన్న సర్కిల్స్, 5 మంది 4 కూర్చుని దేవుని గురించి, దేవుని యొక్క వాక్యం గురించి ఒక మంచి అన్యోన్యమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిలో, అలాంటి వాతావరణంలో సమయాన్ని గడపటం, ప్రార్థన చేసుకోవటం, ఒకరితో ఒకరం పంచుకోవటం మన హృదయం గురించి చాలా అవసరమైనటువంటి విషయాలు ఇవి. ఒక్క స్నేహితుడు తప్పకుండా ఉండాలి నీ జీవితంలో. ఆత్మీయమైనటువంటి స్నేహితుడు లేకపోతే స్నేహితురాలు తప్పకుండా నీ జీవితంలో ఉండాలి. ఏ షరతులు లేకుండా నువ్వు ఎలా ఉన్నావో అలా నిన్ను అంగీకరించేవాడు ఒకడు ఉండాలి, తప్పకుండా ఉండాలి. వాడి దగ్గర నీ బలహీనతలు నువ్వు చెప్పుకోగలగాలి, ఆమె దగ్గర నీ బలహీనతలు నువ్వు చెప్పుకోగలగాలి. భార్య భర్తలైతే నీ భర్తను ఆ విధంగా నువ్వు ఎన్నుకోవచ్చు, నీ భార్యను ఆ విధంగా నువ్వు ఎన్నుకోవచ్చు. ఇంకా పెళ్లి కాని వాళ్ళైతే నీ కాలేజ్ మేట్ను లేకపోతే నీ స్కూల్ మేట్ను అలా నువ్వు ఎన్నుకోవచ్చు. కానీ మీ హృదయం విప్పి మీ బలహీనతలను కూడా చెప్పగలిగేట్లుగా ఒక స్నేహితుడు మీకు తప్పకుండా ఉండాలి. మీ మౌన ధ్యాన సమయం, మీ బైబిల్ పఠనం, 3 మీ చిన్న చిన్న సర్కిల్స్లో ఉండేటటువంటి సహవాసం, 4 సంఘంలో మీ ప్రమేయం, సంఘంలో మీరు చేసేటటువంటి పనులు, సువార్త పరిచర్యకి వెళ్ళటం, సువార్త పని చేయటం, పాటలు పాడటం, దేవునికి మహిమకరంగా ఉండే ప్రతి పనిని చేయటం. 4వది, 5వది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది మాత్రం మర్చిపోకండి. ఏది అన్ని ప్రాముఖ్యమైన విషయాలే, ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ఇది చెప్తున్నాను స్ట్రెస్ చేసి. చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారు అంటే, ఇక నన్ను ప్రభువు రక్షించేసుకున్నాడు, నేను బైబిల్ చదువుతున్నాను, మౌన ధ్యానం చేస్తున్నాను, ఇక నేను ఏ పని చేయను, నేను దేవుని కోసమే బతుకుతాను అనుకుంటారు. దేవుని కోసమే